నా మొహం ట్యూబ్ లైట్లా వెలుగుతుంది. అది నా చుట్టూ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటే నేను ఎక్కడికో మంచి విశేషమైన ప్లేస్కే వెళ్తున్నాననే కదా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణాలక్కి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనందరమే వచ్చేసింది ఈ ప్లేస్ వచ్చేసి ఒక కోట అండి. ఈ కోట వచ్చేసి విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉంది. రీసెంట్గా మేము మా ఫ్రెండ్ పెళ్ళికని వెళ్ళాము. బట్ అక్కడ అనుకోకుండా ఈ ప్లేస్కి మేము వెళ్ళాము. నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. నేను మీతో కూడా ఈరోజు గొప్ప చరిత్ర కలిగిన కోట కోసం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణాలక్కి ఛానల్కి స్వాగతం. మొదటిసారి మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందు పెట్టిన వీడియోస్ని కూడా చూడండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కోట. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక కోటలోకి తీసుకెళ్తాను. ఆ కోటలో మ్యూజియం కూడా ఉందండి. అప్పట్లో రాజులు నడిచిన దారిలో ఈరోజు మనం కూడా నడుస్తున్నాము. ప్రతి ఫోటోలోని ప్రతి మూల కూడా ఒక గొప్ప చరిత్ర ఉందంట. ఈరోజు ఈ కోట మొత్తం తిరుగుతూ కోట వెనుక జరిగిన బొబ్బిలి యుద్ధం కోసం కూడా విందాము. బొబ్బిలి కథ వింటే నిజంగానే మనం చాలా బాధపడతామంట. సో ఫ్రీగా కలిసి చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఉన్న అవార్డ్స్, వాల్స్ మీద ఉన్న ఫొటోస్ని చూస్తే మనందరికీ ఒక విషయం చాలా బాగా అర్థమవుతుంది కదా. బొబ్బిలి రంగారావు గారు పూర్వీకులు ఎంత గొప్పవారు, వారి చరిత్రని మ్యూజియంలో ఎంత జాగ్రత్తగా భద్రపరిచారు అన్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆయుధాలన్నిటినీ కూడా బొబ్బిలి యుద్ధకాలంలో ఉపయోగించారంట. ఆయుధాలు పెద్ద పెద్ద ఇనుప గుండ్లు, తుపాకీలు, కత్తుల్ని ఉపయోగించారంట. చాలా జాగ్రత్తగానే భద్రపరిచారు. కానీ ఈ ఆయుధాలను ఇంత దగ్గర నుండి చూస్తుంటే యుద్ధం అనేది ఎంత తీవ్రంగా జరిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ కోట్లో అడుగడుగున నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయాలే ఉన్నాయి. రియల్లీ షాక్ అవుతున్నాను. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఆ యానిమల్ హెడ్స్ని ఇంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంచడం నిజంగా అన్బిలీవబుల్ కదా. వాటిని ఎంత కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కదా. అప్పటి వాళ్ళ డెడికేషన్కి, వాళ్ళ మెయింటెనెన్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ కోట్లో కనిపించే ప్రతి కత్తి, తుపాకీ, డాలు ఇవన్నీ ఆయుధాలు. కానీ అంతేకాదండి, నిజంగా వీరులు చివరి శ్వాస వరకు వాళ్ళ సాక్ష్యాలు కూడా. నిజానికి అప్పట్లో ఈ కత్తులే రాజ్యాన్ని కాపాడాయి. ఈ తుపాకీలు యుద్ధ భూమిని కూడా దద్దరిల్లించాయంట. బొబ్బిలి కోట కేవలం కట్టడొకటే కాదు, త్యాగం, ధైర్యం కలిసి రాసిన ఒక గొప్ప చరిత్ర. బొబ్బిలి యుద్ధం ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదండి, ఆత్మగౌరవం కోసం జరిగిన ఒక చారిత్రక పోరాటము. ఆ రోజుల్లో బొబ్బిలి రాజులు వేరు, విజయనగరం పూసపాటి విజయరామ గజపతి రాజు అని వేరు. ఈ బొబ్బిలి రాజులకి విజయనగరం రాజుల కోరిక ఏంటంటే బొబ్బిలిని తీసుకొచ్చి విజయనగర రాజ్యంలో కలుపుకోవాలన్నదే. కానీ అది వీలు పడక విజయనగరం రాజులు ఫ్రెంచ్ జనరల్ బుస్సీతో చేతులు కలిపారు. కానీ బొబ్బిలి రాజులు తమ రాజ్యాన్ని వాళ్ళ చివరి శ్వాస వరకు కాపాడాలనే నిర్ణయించుకున్నారు. అతి తక్కువ సైన్యంతో బొబ్బిలి రాజ్యం 40,000 సైన్యంతో ఫ్రెంచ్ వారు యుద్ధానికి వచ్చారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1757 జనవరి 24 మార్నింగ్ 4కే స్టార్ట్ అయ్యిందంట. ఉదయం 10 అయినా కూడా బొబ్బిలి కోట గాడలు దాటలేకపోయారు. ఇంకా బొబ్బిలి రాజుగారికి ఓటమి తప్పదని ముందే తెలిసిన తర్వాత రాజు కుటుంబం నుంచి ఒక్క వారసుడైన బ్రతకాలని చిన్న యువరాజుని రహస్యంగా బయటికి పంపారంట. బొబ్బిలి అంటేనే పౌరుషానికి పేరండి. నిజానికి ఓడిపోయిన తర్వాత మహిళలు కూడా వాళ్ళ చేతికి చిక్కకూడదని బందీలుగా మారడం కంటే ప్రాణత్యాగమే చేయడం మేలని, రాజ్యాన్ని కోల్పోయినా పర్వాలేదు, ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదని వాళ్ళకు వాళ్ళే నిప్పు పెట్టుకొని పిల్లలు, మహిళలు కలిసి చనిపోయారండి. బొబ్బిలి సంస్థానం అంతా నేలమట్టం అయిన తర్వాత మన హీరోకి తెలిసింది. ఇక్కడ మన హీరో ఎవరో కాదంటే తాండ్ర పాపారాయుడు. అప్పుడే బుస్సీ దగ్గర మన తాండ్ర పాపారాయుడు శపథం చేశాడు. ఎవరి వల్ల అయితే బొబ్బిలి నేలమట్టమైందో వాళ్ళని బ్రతకనివ్వను అని. ఎప్పటికైనా తాండ్ర పాపారాయుడు నెరవేరుస్తాడని బుస్సీ ఎక్కడికో దూరంగా వెళ్ళి స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం పెద్దరాజుకి తెలియదు. సో వెంటనే తాండ్ర పాపారాయుడు వెళ్ళి 3వ రోజే వెంటనే అతన్ని హతమార్చి ఇతను కూడా చనిపోయాడు. తన కత్తికి తనే చనిపోయాడు. తాండ్ర పాపారాయుడు పేరు చరిత్రలోనే శౌర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది. ఈ మ్యూజియంలో కనిపించే ప్రతి వస్తువు కూడా వేరే ప్రపంచానికి తీసుకెళ్ళింది నన్నైతే. అప్పట్లో యుద్ధాలు, వాళ్ళ వాడిన పాత కత్తులు, డాలు, తుపాకీలు, తుపాకీ గుండ్లు, రాజులు వాడిన బూట్లు, వాళ్ళ ఆట వస్తువులు, రాణీలు మోసిన పల్లకి, దేవులను ఊరేగించిన అంబారి అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. బొబ్బిలి యుద్ధం మీద బుర్ర కథ చెప్తుంటే కూర్చొని వింటున్న ప్రజలు రోషంతోటి, పౌరుషంతోటి మీసాలు మెలేసేవారంట. అంత గొప్ప చరిత్ర కలిగింది. చూపిస్తున్నాను కదా, ఇది ఒక కుర్చీ. ఈ కుర్చీ వేయింగ్ మిషన్ అనమాట. అక్కడ పక్కనే తోకు గుండ్లేస్తే పిల్లలు ఎంత బరువు వచ్చారనేది తెలిసేదంట. అప్పట్లో ఇలా వాడేవారు రాజులు.
మనం చిన్నప్పుడు చరిత్రను చదివినప్పుడు రాజులు జంతువులను వేటాడేవారు అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. బట్ నిజానికి అప్పట్లో నేను అనుకునేదాన్ని వాళ్ళ సరదా కోసమే వేటాడుతున్నారేమో అనుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నిజం అర్థమైంది. ప్రజలకు ఇబ్బంది పెట్టిన ఏ క్రూర జంతువుని కూడా వాళ్ళు బ్రతకనిచ్చేవారు కాదంట. వేటకి సంబంధించిన గుర్తులని, జంతువు తలల్ని ఇప్పుడు ఇలా భద్రపరిచారు. ఇక్కడ చెప్పేది కూడా అదే. చాలా ఆశ్చర్యంగా వింటున్నాం అనిపిస్తుంది కదా, కానీ నిజానికి చాలా బాధపడుతూ ఉన్నాము. హ్యాపీ మూమెంట్తో వచ్చాము, కానీ యుద్ధం కోసం తెలిసిన మా ఫ్రెండ్స్ చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసిన విషయం ఏంటంటే రాజావారికి కారు కలెక్షన్స్ అయితే అదిరిపోయింది. సాధారణంగా చాలామందికి రాజులంటే కత్తులు, గుర్రాలు, యుద్ధాలు ఇవి మాత్రమే మనకి గుర్తొస్తాయి కదా. కానీ ఇక్కడ బొబ్బిలి రాజుగారి గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆయనకి కార్లన్నా జీప్లన్నా చాలా ఇంట్రెస్ట్ అంట. అతను ఏదైనా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదైనా కారు నచ్చితే అక్కడే కొనేసేవారంట. ఇప్పుడు ఇక్కడ ఇంత జాగ్రత్తగా భద్రపరిచారు దీన్ని కూడా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రతి కారు పైన కూడా బొబ్బిలి అనే పేరు వాళ్ళ రాజవంశాన్ని గుర్తు, కత్తి పౌరుషానికి చిహ్నంగా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ జీపులే ఉన్నాయి. ఈ జీపులన్నీ కూడా అతనికి చాలా ఇష్టమంట. ఇక్కడున్న కార్లకు కూడా చేరుతుందని చెప్తున్నారు ఇక్కడ అడుగుతుంటే. ఇక్కడ ఉన్న కార్లు అయితే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంది, పైగా ఏసీ. అది కూడా 1960లో తీసుకున్న కార్లకి ఎంత సౌకర్యంగా ఉందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇక్కడ చరిత్రకు సంబంధించిన సంపదను ఎంత జాగ్రత్తగా దాచారు. నిజంగా ఫ్రీగా, అది మనలాంటి వాళ్ళకు కూడా చూసే అవకాశం కల్పించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది కదా. మీరు కూడా మీకు వీలు కుదిరినప్పుడు ఒక్కసారి అవకాశం దొరికితే బొబ్బిలి కోటని తప్పకుండా చూడండి. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నిజానికి ఈ కార్ల కలెక్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ 2 జీపుల్ని కొంచెం లోపల పెట్టారు, చూడడానికి కూడా చాలా నీట్గానే ఉన్నాయి. కానీ చూడండి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి కార్ మీద కూడా, జీప్ మీద కూడా బొబ్బిలి సింబల్ ఉంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.